లోకంలో అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడికి నువ్వు నేను ఇవ్వాల్సిన గొప్ప బహుమానం ఈ లోకంలో ఏంటి అంటే మనము పరిశుద్ధంగా జీవించి ఆయనకి ఒక బహుమానంగా మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఆయనకి బహుమానంగా మనం చూపించాలి అండి. పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే ఒక పాపం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా పాపం చేయకుండా దేవుడు నన్ను చూస్తున్నాడని అనునిత్యం ఆయన సన్నిధికి భయపడుతూ మనము పరిశుద్ధంగా జీవించినట్లయితే మనం ఇచ్చే గొప్ప బహుమానం ఈ లోకంలో మన యొక్క పరిశుద్ధ జీవితమే అండి. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం చూచినట్లయితే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మనం జీవించగలిగితే ఆ దేవుడికి గొప్ప